మామూలుగా ఫుల్ షేవ్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే మేము ఒప్పుకోలేదనేసి ఇలా చేశారనమాట. ఇంకా తల దుక్కోవడం కాకుండా కూడా గడ్డం కూడా గొక్కుంటున్నారు. ఇంకా తీసు మా పాప షాపింగ్ మీతో షేర్ చేసుకుంటానన్నాను, కానీ నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడి వరకే మర్యాద, లోపలైతే వీడియో ఉండదు, బయట అయితే. హాయ్ హలో అండి, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేయబోతున్నా. అంటే 5 days అయితే ఫుల్గా గ్యాప్ వచ్చేసింది ఈసారి వ్లాగ్ చేయడానికి. సో చాలా ఎమర్జెన్సీ అనేది ఒక పని అయితే పడింది నాకు, దానివల్ల అయితే నేనైతే వ్లాగ్స్ చేయలేకపోయాను. సో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ అన్నట్టు మళ్ళీ వచ్చేసానమాట మీ అందరి ముందు. అలాగే మా సోను అయితే గెస్ట్ ఇంటికి అయితే వెళ్ళింది ఒక 3 days 4 days వరకు. సోను కూడా లేదు ఇంట్లో, అయితే బోర్ కొట్టేది. ఇప్పుడైతే సోను కూడా వచ్చేసింది మన ఇంటికి. ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ మనం అయితే స్టార్ట్ దా మన డైలీ వ్లాగ్స్. ఇక్కడైతే చూడండి మా రూమ్ అయితే ఎలా ఉందో, ఇలా ఉందనుకోండి. దీని మొత్తం అయితే సర్దేసేయాలి. ఇంకా చాలా రోజుల తర్వాత ఇంట్లో కూడా లేను నేను, 5 days వరకు ఎక్కడికి వెళ్ళాను. ఇంకా మీతో షేర్ చేసుకోలేను, అందుకనేసి వీడియోస్ అయితే చాలా డిలే అయ్యాయి. ఇంకా నేను ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేసేసాను, ఎస్టర్డే అయితే అయిపోయింది. ఇది డ్రెస్ అయితే నేను వేసుకొని చూపిస్తాను, ఎలా ఉందో చెప్పాలి మీరు. ఇంకా మా కోకో కోసం అయితే ఇంకో దయ్యం పిల్లి ఉంది అన్నాను కదా, మళ్ళీ ఈరోజు కూడా తనతో తన్నులు తినేసి వచ్చింది. దీనికైతే సిగ్గే లేదు, బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళిపోతుంది. వద్దు అమ్మా అంటే వినదు. కోకో చూడండి ఎంత హాయిగా పనుకుంటా ఉందో. ఇక్కడ అన్నీ మన బెడ్షీట్స్ దుప్పట్లన్నీ ఇక్కడ పెడతాం మేము ఈ టేబుల్ పైన. ఈ టేబుల్ మొత్తం ఇది కబ్జా చేసుకుందనమాట, అందుకని మొత్తం బెడ్రూమ్లో ఉన్నాయి. ఇక ఒక్కసారి మా కిచెన్ విషయానికి వస్తే, కిచెన్ అయితే చూసేసుకోండి. బాబా చాలా నీట్గా ఉందండి. ఈ కిచెన్ని సర్దేసరికి ఈరోజు అయితే చాలా టైం పడుతుంది నాకు. ఇంకొకసారి చూడండి షింక్ ఎలా ఉందో. ఇంకా వాటర్ అయితే గ్రీజర్ అయితే మాది చెడిపోయింది, ఆ గ్రీజర్ రిపేర్ చేయాలి, చిన్న రిపేర్ వచ్చిందనమాట, అది చేసుకోవాలి. అంతవరకు గ్యాస్ పైన వాటర్ పెట్టుకుంటున్నా. ఇంకా ఈ కిచెన్ అయితే చూసేసేయండి ఇలా ఉంది. ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ గింజలు ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి, కర్బూజా గింజలు. ఇక నేనైతే నిన్న గమ్మున ఉండలేక మిక్సీలో జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రైండ్ చేద్దామనేసి జార్ అయితే పెట్టానమాట. సరిగ్గా పెట్టకుండా ఫ్రంట్ సైడ్ కూర్చోందనేసి నేనైతే ఆన్ చేసేసాను. సో దీనికైతే పళ్ళు అయితే ఊడిపోయి, మా మిక్సీ పళ్ళు ఊడిపోయినాయి. చూస్తారా మీరు ఒకసారి? ఇక్కడ చూడండి, ఏ మిక్సీ నీ పళ్ళు చూపించు, ఇలా అయిపోయినాయి చూడండి, పళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి. దీనికి 4 పండ్లు పోయినాయి, జార్కి కూడా 4 పండ్లు వెళ్ళిపోయినాయి, పెద్ద జార్ 2 వెళ్ళిపోయినాయి. నా చేతిలో మిక్సీ అనేది రిపేరే రాదు, ఫస్ట్ టైం. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది మిక్సీది. ఆ 20 years ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఇలా జరిగింది నా చేతిలో అయితే. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు కూడా నా చేతిలో పోయేది కాదు, అది నా కేర్లెస్ వల్ల పోయింది అనుకోండి. ఇంకా ఇది రెడీ చేసేసరికి మా ఇంటి ఆయన అయితే నాకు ఒక 4-5 రోజులు చేసేస్తారనమాట. తెచ్చినారా అనేసి. షాప్కి అయితే తీసుకొని వెళ్ళాము, ఆయనే వేసేస్తారు కాబట్టి తెచ్చిస్తే నేను కూడా పెట్టేస్తాను దాన్ని, అదేం పెద్ద వర్క్ ఏం కాదు. ఇంకా మొత్తం ఈరోజు నేను ఏమేమి చేయబోతున్నాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను, నేను డిమార్ట్కి వెళ్తున్నాను, అలాగే మా పాపకి షాపింగ్ చేశాను 2 days, ఏమేమి షాపింగ్ చేసాము అనేది మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, నేను స్టిచ్ చేసిన డ్రెస్ ఫైనల్గా ఈరోజు అయితే వేసుకున్నాను అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. అలాగే ఈరోజు వ్లాగ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ టైం నేనైతే తొందరగా కుట్టేసి వేసుకున్నాను అనమాట. మామూలుగా ఒక డ్రెస్ కటింగ్ చేసి పెట్టానంటే మినిమం 1 month అన్నా పెట్టేస్తాను నేను. ఈసారి అయితే జస్ట్ 10 days పెట్టాను అనమాట. సో ఎలా ఉందో చెప్పేసేయండి కామెంట్లో. ఇంకా నేనైతే బయటకైతే వెళ్తున్నా, డిమార్ట్కి వెళ్ళాలి. సో డిమార్ట్కి వెళ్ళేసి ఏం కావాలో తీసుకొని వచ్చేసి తర్వాత నేను మా పాపకి చేసిన షాపింగ్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఫైనల్గా అయితే చూసేసేయండి, మా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది మొత్తము. సో మొత్తం పాత్రలన్నీ కడిగిన తర్వాత క్లీన్ అయిపోయింది అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంకా అన్నీ నేను పెట్టేశాను అనమాట స్టాండ్లో. ఇంకా మా షింక్ అయితే క్లీన్ అయిపోయింది చూస్తున్నారా. ఇంకా మా హౌస్ కూడా క్లీన్ అయిపోయింది అనుకోండి. ఇది వచ్చేసి ఆరేసేయాలన్నమాట ఎండలో, పైకి మిద్ది పైకి వెళ్ళాలి. ఇంకా మా సోను ఎక్కడికి వెళ్ళిందో కనిపించలేదు, మా కోకో ఎక్కడికి వెళ్ళిందో కనిపించలేదు. ఇలా ఉందన్నమాట మా ఇల్లు అయితే ఇప్పటికి ప్రస్తుతానికి. ఇంకా ఈ కర్టన్స్ అయితే, డోర్ కర్టన్స్ అయితే ఉతికేయాలన్నమాట. ఇవి అయితే నేను వాషింగ్ మిషన్ వేయడం కుదరదు, ఎందుకంటే దీనికి ఉన్న ఇవి ఉంది కదా స్టీల్, ఇవి రౌండ్స్, అవైతే
వచ్చేస్తాయి బయటికి. అందుకనేసి నేనైతే అవి వాషింగ్ మిషన్కి వేయను, నేనైతే హ్యాండ్ వాష్ చేస్తాను దాంతో అయితే. నో మిషన్ వాష్, ఎందుకంటే మొత్తం చెడిపోతాయి అవి. ఇంకా అలాగే వైట్ కదా, సో సపరేట్గా ఉతికితేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంక అప్పుడు ఫాతిహా చేసినప్పుడు వేసినది, అప్పటి నుంచి నేనైతే ఓపెన్ చేయలేదు దాన్ని. ఇప్పుడు తీసేసి అదైతే క్లీన్ వాష్ చేసేసేయాలి. ఇంకా పండగ కూడా తొందరలోనే వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి 12 అయిపోయినాయి అనమాట. ఒక్క పొద్దు 12వ ఈరోజు. 18 ఉంటాయి. 18 అంటే మనకు వచ్చేది 17. 29th కంప్లీట్, 30కి అయితే పండగ వచ్చేస్తుంది. ఇక మా ఆయన గారు అయితే లేరు, బయటకి అయితే వెళ్ళారు. ఆయన వచ్చే వరకు ఈ వ్లాగ్ అయితే నేనే కంటిన్యూ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా రూమ్ కూడా ఇలా ఉంది, ఎలా ఉందో చెప్పేసేయండి. ఇక్కడ చూడండి మా సోను దొంగ చూడండి వంట చేయడానికి వచ్చింది ఇక్కడ. సోను క్యా హే మా క్యామ్ నా హే సోను క్యా నే హే, దానికి పాలు వేయలేదని పాలు వెతుకుతుంది చూడండి. హాయ్ బోల్ సబ్కు, సోను అలే సోను హాయ్ బోల్, హాయ్ హాయ్ బోల్ రే. గందా బేట, గందే కా బేట, గందా బేట, గందా బేట. చూడండి నా గందా బేట ఎంత బాగుంది కదా. ఏం చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? డిమార్ట్ అన్నావే 2:30 నుంచి 5 గంటలు అయింది, ఇప్పటికి 5 అయిందా? సరే అయితే పోయేసి వచ్చేద్దామా బిరిన్నా? తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేద్దామా? మీ డబ్బా? నా డబ్బా నీ దగ్గరే పెట్టుకో. వెళ్దామా? రైట్ పదండి. ఇప్పుడు చూడండి బయలుదేరుతూ ఉన్నాము. డిమార్ట్కి పోయి వచ్చేసి ఇఫ్తియారీ టైం అయిపోతుంది అంతవరకు. మేమైతే ఇప్పుడు చంద్రకాళి రోడ్లో అయితే వెళ్తున్నాం అనమాట. చంద్రకాళి రోడ్ వచ్చేసి మనం ఎస్టేట్ వెళ్ళబోతున్నాం, ఎందుకంటే ఈ ఎస్టేట్లోనే మనకు డిమార్ట్ అనేది ఉందన్నమాట. ఏం లారీ అంకుల్ ఏం చేస్తున్నారు కదండి. అబ్బా ఇక్కడ హైవే అయితే ఒకరిదాని మీద ఒకరు పోటీగా అయితే వెళ్తారండి బాబోయ్. మన మదనపల్లి రోడ్స్ అయితే చూసేసేయండి ఎలా ఉన్నాయో. మన హైవేస్ చాలా బాగున్నాయి కదా. సో సిటీస్ లాగానే ఉంది మన మదనపల్లి కూడా. ఇప్పుడు పెద్ద సిటీ అయిపోతుంది రాను రాను. ఇప్పుడు మనం అయితే చంద్రకాళిలో ఉన్నాము. ఈ చంద్రకాళి నుంచి ఎస్టేట్కి వెళ్తాం, ఎస్టేట్ నుంచి డిమార్ట్కి వెళ్తాము. ఇక్కడ చూడండి లోకల్ అయితే మా డ్రైవర్ గారు, హాయ్ చెప్పండి డ్రైవర్ గారండి, హాయ్. లోకల్లో అయితే ఈయన గారు నా డ్రైవరు. ఇంకా బయటకు వెళ్తా అండి, బయటకు వెళ్తే నేను నిజమే చెప్తా కదా, ఏదైనా అన్ని నిజమే చెప్తా, అన్నీ నిజాలే చెప్తాను, అబద్ధాలు ఏది చెప్పను అనమాట. ఇంకా డిమార్ట్లో నేను ఎందుకు వెళ్తానండి? దేనికి పోతావు నువ్వు? లిక్విడ్ కోసం పోతావు. నేను సెల్ఫీస్ లాగా జస్ట్ విన్ లిక్విడ్ కోసం అయితే నేను డిమార్ట్కి అయితే వెళ్తాను అనమాట. అది ఎందుకంటే అక్కడ 2 లీటర్స్ మనకు జస్ట్ 200 రూపీస్. ఇంకా ఇక్కడ మనకు లోకల్ వచ్చేసి 1 లీటర్ 200 పడుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అనమాట. అది వాళ్ళ బిజినెస్ ఐడియా ఎలా ఉంటుందంటే ఒక్క వస్తువు పైన చాలా రేట్ పెడతారు, ఒక వస్తువు పైన తక్కువ రేట్ పెడతారు. దాంట్లో ఏమవుతారంటే జనాలు అనేది కనెక్ట్ అవుతారనమాట బిజినెస్ దగ్గర. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనేసి వాళ్ళైతే కనెక్ట్ అవుతూ ఉంటారు అనేసి వాళ్ళు కొన్ని వస్తువులకి తక్కువగా పెట్టేసి చాలా వస్తువుకి దోచుకోండి అంటారు డిమార్ట్ వాళ్ళు. సో అది తెలుసుకోవాలి మెయిన్. నేనైతే తెలుసుకున్నా, ఎంతమంది తెలుసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అంతే కదండి? కరెక్ట్గానే చెప్తున్నానా? కరెక్ట్గానే చెప్తావు. డిమార్ట్లో అన్నీ దొరుకుతాయని ప్రతి ఒక్కరు అడిగిపోతారు అన్నమాట. అది ట్రాలీ ఇచ్చేస్తారు కదా, దొబ్బుకొని వచ్చేయండి అనేసి అలా అయితే వెళ్ళిపోతారనమాట అందరూ. కానీ అక్కడ కూడా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి, చూసి తీసుకోవాలి అంతే. చూసి తీసుకోవాలంటే సమజ్దారి అనేది ఉందన్నమాట. గజిబిజిగా కనిపిస్తుంది రోడ్ అంతా. ఏందో ఫ్లైఓవర్స్ వేస్తా ఉన్నారు ఇక్కడ. ఫ్లైఓవర్ పడతాను చూడండి మధ్య మసీదు కాడి నుంచి ఇక్కడ ఇంకా దాటి వరకు పెడతారు అంటారు. ఏమైతుందో తెలీదు. లేదు ఇది నాకు తెలిసి సిటిఎం కాడ అక్కడ ఒకటి పెండింగ్ లో ఉంది కదా, ఇలా వెళ్ళి అలా రౌండ్ వస్తుంది. ఏం కలుపుతారో కలిపేంతవరకు తెలీదు, అంతవరకు మేము చూస్తా ఉండాలన్నమాట. అంతేనా? నాకైతే ఐడియా వచ్చింది, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సో ఫైనల్గా 3 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయినాయి. 3 కంప్లీట్ అయిపోయినాయి, అంటే మధ్యలో సెంటర్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మన మదనపల్లిలో డిస్టిక్ లెవెల్ పనులు అయితే జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి. ఇంకా మనం రైట్కి అయితే వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్తే తిరుపతి, రైట్లోకి వెళ్తే మదనపల్లి. సరిపోయింది కదా రెండు. డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల కెమెరా తీసుకొని పోతే మళ్ళీ వాళ్ళ దగ్గర మాటలు పడాలన్నమాట. ఫైన్ వేస్తానంటారు, వీడియో చూసి డిలీట్ చేసేస్తానంటారు. ఇలాంటి తతంగాలు ఉంటాయి లోపలైతే చూపించలేము. సో బయటకు వచ్చినాక నేను ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్గా డిమార్ట్ దగ్గర అయితే వచ్చేసారనమాట. V2 దగ్గర ఉన్నాను ఇప్పుడు. ఎస్టేట్ అయితే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిపోయిందండి. ముందంటే అంత ఫ్యాక్టరీస్ మాత్రమే ఉండేది, ఇప్పుడైతే ఈ మాల్స్ వచ్చేసినాయి. ఇంకా డిమార్ట్ని చూసి V2 అంట, స్టైల్ యూనియన్ అంట, డామినోస్ అంట, ఇలాంటివన్నీ
ఇంకా చాట్స్ బండులు, మనకు టీ అంట ఇలాంటివి చాలా వచ్చేసాయి. డీమార్ట్ ఏరియా అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఈ పక్క. ఎస్టేట్ అంటే ఒకప్పుడు వచ్చేదానికి భయపడే వాళ్ళు అంటారు చాలామంది, కానీ ఇప్పుడు ఎస్టేట్ అంటేనే అందరూ ఇక్కడే ఉంటారనమాట. ఫైనల్ డీమార్ట్ దగ్గర అయితే వచ్చేసినాను. నా ఆయుధాలన్నీ ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఈయన గారికి అయితే. అవును, మీరేం బ్లాక్ వేసుకున్నారు, బుర్కా అయితే నేను వేసుకున్నారు, మీరెందుకు వేసుకున్నారు? బ్లాక్ మామూలుగా వేసుకున్నాను నేను. అట్లనా? మీకు బ్లాక్ నచ్చదు కదా? నచ్చేది ఏం వేసుకోవాలి. అవును, మా ఆయన గారికి షేవింగ్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. సీక్రెట్. మామూలుగా ఫుల్ షేవ్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే మేము ఒప్పుకోలేదనేసి ఇలా చేశారనమాట. ఇంకా తల దుక్కోవడం కాకుండా కూడా గడ్డం కూడా గొక్కుంటున్నారు. ఇంకా వాళ్ళు తీసుకొని ఎలా ఉందో చెప్పండి. మా ఆయన గారి గడ్డం బాగుందా? ఇంకా డిమార్ట్లోకి వెళ్ళిపోదావా? మీరారా? సరే, నేను వెళ్ళేసి వచ్చేస్తాను అయితే. ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వరకే మర్యాద. లోపలైతే వీడియో ఉండదు, బయట అయితే మర్యాద ఉంటుంది, లోపల మర్యాద ఉంటుంది కాబట్టి చిన్న షాపింగే చేశాను. ఇంకా చెప్పాను కదా, నేను కొన్ని దాంట్లపైన తక్కువ, కొన్ని దాంట్లపైన ఎక్కువ. నేనైతే ఒకటి ఇంత చూశాను అనమాట. అక్కడ ఏమంటారా, ఒక్కటి వచ్చేసి 10 రూపీస్, అది జ్యూస్ ఒకటి, మాజా జ్యూస్ పిల్లలది, పెట్రో ప్యాక్ లాగా వస్తుంది కదా, అది 10 పీసెస్ వచ్చేసి ఎంత అవుతుందండి, 100 రూపీస్ అవుతుంది. అది డిమార్ట్ ప్రైస్ అంతా 130 రూపీస్ అంట. ఇలా పెట్టారనమాట. ఆయన గారు ఊరికి బయట అన్నట్టు రోడ్డు కాపక్కున్నారు చూడండి, వస్తున్నారు చూడండి. ఊరు బయట అంటారు కదా, అలా రోడ్డు కాపక్కుంటారనమాట. అరే వచ్చేసారే, ఎత్తే పోతా హారన్ మా అన్నయ్య మృదుందా, హారన్ కొట్టాలా ఎట్లా? వేసుకోండి, మోసేయండి అన్నీ, ఇంకా దాంట్లో పడేసేయండి అన్నీ. నా చున్నీ ఉంది దాంట్లో, పోతుంది అది. ఏం చేస్తా అన్నారు అప్పటి నుంచి? అందరు బ్యాగులు మోసుకొని వెళ్ళిపోతున్నారు. రంజాన్ నెల కదా, సో ఫుల్ షాపింగ్ అయితే చేసేస్తా ఉన్నారు. రండి ఇంకా పదామా, రెడీయా? ఫైనల్గా మన వ్లాగ్ డీమార్ట్కి అయితే ఇక్కడ ముగిసింది అనుకోండి. ఇంకా డీమార్ట్ అయితే చూసేసాము. రంజాన్ నెలలో ఫస్ట్ టైం వచ్చాను నేను డీమార్ట్కి. రంజాన్ వచ్చినప్పటి నుంచి టైమే దొరకలేదు, ఇప్పుడైతే వచ్చానమాట. ఆల్మోస్ట్ ఆల్ నేను వ్లాగులు చేయాలనుకుంటే ఒకటి అయింది, ఇంకొకటి వచ్చేసారు. ఇంకా బయలుదేరదామా? వెళ్దామా? ఆంధ్రా కాలనీ రోడ్లో అయితే ఇండియన్ ఆయిల్ చూడండి, ఇక్కడ సిఎన్జి కూడా ఉంది. మన మదనపల్లిలో అయితే 2 ఉన్నాయండి సిఎన్జి. ఒకటి బెంగళూరు రోడ్లో అయితే ఉంది, రెండోది అయితే ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ పెట్టిండేది. ఇది ఫస్ట్ అయితే అదే. ఇక్కడ మనకు బైపాస్ రెడీ అవుతుంది కదా, ఇక్కడైతే ఉంది చూడండి పెట్రోల్ బంక్. ఈ హైవే ఒక్కసారి చూసుకోండి, ఎవరికైనా ఉపయోగపడితే యూజ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 10 రూపాయలు పొదుపు చేస్తారు మా ఆయన అయితే. పెట్రోల్ బంక్ వస్తే ఇక్కడ పట్టుకుంటారనమాట. 30, 40 అనేసి ఏదో పాయింట్ పట్టుకుంటారనమాట. ఇక్కడ వస్తే 10 రూపాయలు తర్వాత, లేదంటే ఇంకా మామూలు పంచర్ షాప్లో అక్కడైతే మనకు 10 రూపీస్ ఛార్జ్ చేసి మనం ఎయిర్ అనేది పట్టుకోవాలి టైర్స్లో. ఈ హైవే చాలా బాగుందండి చూడండి. ఎగ్ హారజ్ చపాతీ అయితే చేస్తున్నా ఇప్పుడు ఇఫ్తియారీ కోసం అయితే చూడండి. ఈ 2 చేస్తున్నా. లేట్ అయిపోయింది ఈరోజు, 6 పైన అయిపోయింది. డీమార్ట్కి వెళ్తే మళ్ళీ ఏమైనా ఉందా? ఇంకా డీమార్ట్లో తెచ్చింది ఇదే నేను, ఫ్రంట్ లోడ్. ఇక్కడ చూడండి బ్రైట్ లాక్ అంటే ఇది మన రిన్. ఇది వచ్చేసి మనకు 4 లీటర్స్ కూడా ఉంది. నేనైతే 2 లీటర్సే తీసుకున్నా, ఎందుకంటే మళ్ళీ 4 లీటర్స్లో ఏమన్నా వాళ్ళు లిక్విడ్ ఏమైనా చేంజ్ చేశారో ఏమో అనేసి సన్ప్యూర్ ఆయిల్ ఒకటి తెచ్చుకున్నాను 2 లీటర్స్. మా పాప షాపింగ్ మీతో షేర్ చేసుకుంటానన్నాను, కానీ నేనైతే మోడల్స్ అయితే చూపించాను, చూసి మీరే గెస్ చేయండి. నేను వచ్చేసి పాపకైతే 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. కలర్స్ చెప్పండి ఎలా ఉన్నాయో. ఇదొక కలరు, ఇంకా వచ్చేసి ఇదొక కలరు. సో 2 షరారా టైపే అనుకోండి, ఇంకా బాగున్నాయి. ఇంకా మొత్తం నేను డిజైన్స్ అయితే చూపించలేదు మీ అందరికీ, నేను తెచ్చుకున్నప్పుడు మీకు అన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను. ఇంకా స్లిప్పర్స్ చూడండి, స్లిప్పర్స్ ఒకటి చూపించేస్తాను మీకు. నా హైట్ ఉన్నాయి ఆ స్లిప్పర్స్ అయితే. ఈ స్లిప్పర్స్ అయితే తీసుకోండి మా పాప. ఎలా ఉన్నాయి, ఎలా కనిపించాయి, డిజైన్ బాగుందా? సో చాలా ప్రైజ్ వేసాను దీనికైతే నేను. అమౌంట్ అయితే ఇది 1200 చెప్పింది ఆ అమ్మాయి, నేనైతే 800కి బార్గెనింగ్ చేసి తీసుకున్నా. మా పాప అయితే భలే నవ్వింది, ఎంత బార్గెనింగ్ చేసావమ్మా నువ్వు అనేసి. సో వాళ్ళకి పడేది అంతేనండి, 3 or 4 పడి ఉంటుంది అంతే. ఇంకా నేను 800 ఇచ్చినాను. బట్ ఓకే, పర్వాలేదు, బాగుంది కదా. నేను ఏదైనా కానీ జెన్యూన్గా మీతో షేర్ చేసుకుంటాను అంతే, అంతే కదండి. మా ఆయన గారు అడిగినారేమో ఈరోజు మాట్లాడడం లేదు. నేను చెప్పినట్టుగా ఈరోజు వ్లాగ్ అయితే నాది ఖతం అయిపోయిందనమాట.
సో మంచి మంచి కలెక్షన్స్ అయితే మన మదనపల్లిలో అయితే చాలా వచ్చినాయి, చాలా షాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క షాప్స్ నేను కావాలంటే మీకోసం పెడతానన్నమాట. ఇంకా చాలా రోజుల తర్వాత నా వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో మీరైతే నాకైతే కామెంట్స్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఇంట్రెస్టింగ్ ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.